ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం యూనిట్ అధ్యక్షులుగా ఎస్ రాధాకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా కె నాగేశ్వరరావు, ట్రెజరర్గా కె త్రినాథరావులు ఎన్నికయ్యారు. సంఘం జంగారెడ్డిగూడెం యూనిట్ పదవీకాలం పూర్తవడంతో బుధవారం నూతన కార్యవర్గానికి ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు సంఘం జిల్లా సెక్రటరీ కోమల మహాలక్ష్మి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం యూనిట్ కార్యవర్గం 13 మంది అధికారులతో నియమించడం జరిగిందని, వీరి పదవీకాలం 3 సంవత్సరాల పాటు ఉంటుందని, విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తుందని తెలిపారు. కావున నూతన కార్యవర్గం కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సంఘ అభివృద్ధితో పాటు పడాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గానికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు జి ఇజ్రాయెల్తో పాటుగా సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం యూనిట్ సంబంధించి ఎన్నికల నిర్వహణ గురించి నన్ను నియమించి ఉన్నారు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ రోజు నుండి 3 సంవత్సరాలు కంటిన్యూ అవ్వటానికి ఎలక్షన్స్ జరిపించడానికి రాష్ట్ర సంఘం ప్రెసిడెంట్ గారు ఆంజనేయులు గారు పంపించినందున మా ఆఫీస్ సిబ్బంది మేము కలిసి వచ్చి ఇక్కడ ఎలక్షన్ నిర్వహిస్తున్నాం. దానికి జంగారెడ్డిగూడెం యూనిట్లో 13 మంది అధికారుల్ని క్యాండిడేట్లుగా నియమించడం జరుగుద్ది. దాంట్లో ప్రెసిడెంట్ పోస్ట్ 1, అసోసియేట్ ప్రెసిడెంట్ 2, వైస్ ప్రెసిడెంట్ 4, జనరల్ సెక్రటరీ 1, సెక్రటరీస్ 3, ఆర్గనైజింగ్ సెక్రటరీ 1, ట్రెజరర్ 1. ఈ విధంగా మొత్తం 13 పోస్టులు అప్లికేషన్ తీసుకుని కంటెస్ట్ చేయవలసి వస్తే కంటెస్ట్ చేయడం, యునానిమస్ అయితే యునానిమస్గా మేము నిర్వహించి ఈ కార్యక్రమం ముగిస్తామని మీకు తెలియపరుస్తున్నాం. ఈ రకంగా ఎలక్షన్స్లో ఎస్ రాధాకృష్ణమూర్తి ప్రెసిడెంట్ గాను, కె నాగేశ్వరరావు గారు జనరల్ సెక్రటరీ గాను, ట్రెజరర్గా కె త్రినాథరావుగా ఎన్నుకోబడ్డారు. ఆ విషయాన్ని అఫీషియల్గా ఇక్కడ ధృవీకరించడం జరుగుతుంది. మా సంఘం ఏలూరులో హెడ్ ఆఫీస్గా ఉంటుంది. ఏలూరు నుండి 9 సంఘాలు ఏలూరు జిల్లాలో ఉండడం జరిగింది. ఈ 9 సంఘాల యొక్క సంక్షేమం గురించి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురించి, వారి యొక్క సంక్షేమం గురించి ఎప్పుడు కూడా రాష్ట్ర సంఘం నిర్ణయాల మేరకు జిల్లా సంఘం మేము ఎప్పుడూ కూడా పరిశీలన చేస్తూ ఉంటాం. టైం టు టైము ఎస్టీఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా సంఘం తరఫున వచ్చిన వారికి మీరు సమాధానం చెప్పి మా సంఘాభివృద్ధికి కృషి చేస్తారని నేను కోరుచున్నాను.